విపస్సన అనేది ఏన్షియంట్ మెడిటేషన్ టెక్నిక్. 2500 సంవత్సరాల క్రితం గౌతమ బుద్ధ కనిపెట్టాడు. మన థాట్స్ని, ఎమోషన్స్ని మనం అబ్జర్వ్ చేయటం. మనకి చాలా విపස්සన సెంటర్స్ ఉన్నాయి. పచ్చని చెట్లతో, ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్తో ఉంటాయి. చుట్టూ ఎత్తైన గోడలు ఉంటాయి. అంత ఎత్తు ఎందుకు కట్టారో మీకు తర్వాత చెప్తాను. విపස්සన బేస్డ్ ఆన్ 2 things: కాన్సన్ట్రేషన్ అండ్ సెల్ఫ్ అబ్జర్వేషన్. విపස්සన టైంలో మిమ్మల్ని ఒక చోట కూర్చోబెట్టి బ్రీతింగ్ మీద ఫోకస్ చేయమని అడుగుతారు. ఇట్స్ ఎ 10-day కోర్స్. మీ దగ్గర మొబైల్స్ కానీ, పుస్తకాలు కానీ, ఎనీ అదర్ డివైజెస్ ఉంటే అట్లా లాక్కుంటారు. ఆ క్షణం నుండి మీరు ఎవరితో మాట్లాడడానికి వీలుండదు. అక్కడ ఎంతమంది ఉన్నా వాళ్ళతో కమ్యూనికేట్ చేయాలంటే సైగలే గతి. దిస్ ఈస్ ద ఓల్డెస్ట్ ప్రాక్టీస్ ఆఫ్ బుద్ధిస్ట్ మెడిటేషన్. ఎవరి గది వాళ్ళకి ఇస్తారు. అందులో టీవీ ఉండదు. ఉదయం 4 గంటలకి లేపుతారు. 4:30 నుండి 6:30 వరకు మెడిటేషన్ చేస్తారు. బ్రేక్ఫాస్ట్ అవగానే మళ్ళీ లంచ్ వరకు మెడిటేషన్ చేస్తారు. ప్రతి 1 అవర్కి ఒక క్లాస్ ఉంటుంది. క్లాస్ రూమ్లో స్పీకర్స్ ఉంటాయి. అందులో నుండి వచ్చే ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ వాళ్ళు చెప్పింది చెయ్యాలి. చక్కటి వెజిటేరియన్ భోజనం పెట్టి రాత్రి 9:30 కల్లా మిమ్మల్ని రూమ్లో పెట్టి లైట్స్ ఆర్పేస్తారు. 10 hour మెడిటేషన్ పర్ డే. మొదటి 2 రోజుల్లో మీకు మెంటల్ వస్తుంది. చొక్కా చింపుకుంటారు, పారిపోవాలని చూస్తారు. గేట్స్ లాక్ చేసి ఉంటాయి. గోడ దూకైనా పారిపోదామని చూస్తారు, కుదరదు. అందుకే వాటిని అంతెత్తు కట్టారు. కొంతమంది తలుపులు తీయమని అరుస్తారు, అయినా వాళ్ళు వినరు. సైలెన్స్ అని ఒక చీటీ మీద రాసి మీకు చూపిస్తారు. మీకు జైల్లో పెట్టినట్టు ఉంటుంది. కానీ 3వ రోజు నుండి మీకు మెల్లగా అలవాటు అయిపోద్ది. ఆ తర్వాత మెడిటేషన్లో కూర్చుంటే మీ ఉచ్ఛ్వాస నిశ్వాసాలే కాదు, మీ ఒంట్లో నరాల్లో ప్రవహించే రక్తం శబ్దం కూడా మీకు వినిపిస్తుంది. ఎప్పుడూ మనం వినని నేచర్లో ఉన్న సౌండ్స్ మనకు వినిపిస్తాయి. చిన్న చిన్న కీటకాలు మీకు వినబడుతుంటాయి. రోజు లొడ వాగే అలవాటు ఉన్న వాళ్ళం మనం. సడన్గా మనలో ఆ నాన్సెన్స్ తగ్గుద్ది. మాట్లాడడం మానేస్తే ఎన్ని దరిద్రాలు తగ్గుతాయో మీకు అర్థమవుద్ది. మీలో డిప్రెషన్ తగ్గుద్ది, యాంగ్జైటీ తగ్గుద్ది, ప్రశాంతత అలవాటు అవుతుంది. అదో అద్భుతమైన అనుభవం. అది 10 రోజుల తర్వాత మీ వస్తువులు, బట్టలు మీకు ఇచ్చేస్తూ అక్కడ ఉన్న టీచర్ మీకు థ్యాంక్ యూ అని చెప్తుంది. ఎన్నో రోజుల తర్వాత మీరు విన్న మొదటి మాట అది. ఆ ఒక్క మాట వినగానే గ్రాటిట్యూడ్తో మీ కళ్ళంటి నీళ్ళు వస్తాయి. టీచర్కి థ్యాంక్స్ చెప్పి బయలుదేరుతారు. ఇంతకు ముందులా బయట ట్రాఫిక్ సౌండ్స్ వింటూ ఉంటే మీకు నచ్చదు. ఇన్నాళ్ళు ఎంత సౌండ్ పొల్యూషన్లో బతుకుతున్నామో అర్థమవుతుంది. ఆ రోజు నుండి మీరు అనవసరంగా ఏది మాట్లాడరు, అవసరమైందే మాట్లాడతారు. ఒక దైవత్వం ఫీల్ అవుతారు. ఇంటికి వచ్చినాక
10 గంటలు కాకపోయినా రోజు కనీసం గంటైనా మెడిటేషన్ చేద్దాం అనుకుంటారు. ఆ గంట కాస్త అరగంట అవుద్ది, మిగిలిన అరగంట కూడా మాయమైపోద్ది. ఆ తర్వాత మీకు బుద్ధుడు గుర్తుండడు, విపස්සన అసలు గుర్తుండదు, అన్నీ మర్చిపోతారు, జనజీవన స్రవంతిలో కలిసి సంకనాగిపోతారు. మళ్ళీ మామూలే. మనలాంటి ఈ మామూలు మనుషుల కోసమే విపස්සన పెట్టింది. ఎన్నో వేల సంవత్సరాల నుండి ఈ విపස්සన సెంటర్స్ నడుపుతున్నారు. వాళ్ళు ఫీజు ఛార్జ్ చేయరు. 10 రోజుల కోర్సు పూర్తయినాక మీకు ఎంత తోస్తే అంత ఇవ్వచ్చు. మీరు ఇవ్వకపోయినా ఇవ్వలేకపోయినా వాళ్ళు ఏమీ అనుకోరు. 10 రోజుల కోర్స్ చేయడమే మీకు అంత కష్టంగా ఉంటే జీవితాంతం అక్కడే ఉంటూ పనిచేస్తున్న టీచర్స్కి, స్టాఫ్కి మనం చేతులెత్తి మొక్కాలి. అక్కడ ఎంతోమంది జీతం లేకుండా వాలంటరీగా పనిచేస్తుంటారు. దోస్ ఆర్ ద రియల్ సైన్స్. విపස්සన అనేది రిలీజియస్ సెంటర్ కాదు. దే డోంట్ టీచ్ ఎనీథింగ్. మీతో మిమ్మల్ని కూర్చోబెడతారు. ఇట్స్ అన్ ఎక్సర్సైజ్ అంతే.